యుద్ధ సైనికుడు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అమ్మ, నేను మిలిటరీ నుంచి తిరిగి వస్తున్నాను. నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. అతనికి యుద్ధంలో ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను పోయిందమ్మా. ఆ అబ్బాయిని మన ఇంట్లో ఉంచుకుందామా అని ఫోన్ చేసి అడిగినప్పుడు వారి తల్లిదండ్రులకు ఆ వికలాంగుడిని ఇంట్లో ఉంచుకోవటం ఏమాత్రం ఇష్టం లేక, బాబు ఒక 2 రోజులు ఉంచుకుని పంపించేద్దాంలే అని చెప్పినప్పుడు వారి తల్లిదండ్రులకు ఆ అబ్బాయిని ఉంచుకోవటం ఇష్టం లేదని ఆ అబ్బాయి గ్రహించాడు. అయితే ఆ తల్లిదండ్రులకు మిలిటరీ అధికారుల నుంచి 2 రోజుల తర్వాత టెలిగ్రామ్ వస్తుంది. ఏంటంటే వారి యొక్క అబ్బాయి యుద్ధంలో ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను కోల్పోయి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని. తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి. ఏంటంటే వారి కుమారుడు ఫోన్ చేసి అడిగినప్పుడు వారి కుమారుడే ఈ రీతిగా కోల్పోయాడు అన్నది వారు అర్థం చేసుకోకుండా ఎవరో అబ్బాయి కదా అని తృణీకరించారు. చూసారా, మనుషులకు దయ చూపటం మనకి అవసరమైనప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దయ చూపించడం మనకెంతో క్షేమం, మేలు కలుగజేస్తుంది. వీరి తల్లిదండ్రులకు ఆ తిరస్కారం అన్నది ఎంతో దుఃఖాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కలుగజేసింది. దయచూపు వాణిని దేవుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు. మిక్కిలైన అల్పులైన ఈ సహోదరుల్లో ఒకరికి చేశారు కనుక నాకు చేసినట్లే అని దేవుడు మనందరితో సెలవిస్తున్నాడు. కనుక పొరుగు వారిని ప్రేమించడం, అవకాశం వచ్చినప్పుడు మేలు చేయటం అనేది మనకెంతో దీవెన, ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ.